ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ భారత్ రష్యా వాణిజ్యాన్ని పెంచుతుంది అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల మనము ఏం చేశాము అంటే ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ దేనికి సంబంధించింది అంటే ఇండియా నుంచి రష్యాకు మార్గాన్ని ఏర్పాటు చేయడం అన్నమాట. ఏ మార్గం? సముద్ర మార్గాన్ని ఇండియా నుంచి రష్యాకి ఏర్పాటు చేయడం. గతంలో కూడా మనకి మ్యారిటైమ్ పాత్ ఉంది, సో మ్యారిటైమ్ కారిడార్ ఉంది, బట్ అది వెస్టర్న్ సైడ్ ఉండేది. మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ భారతదేశం ఉంది, ఇటు సైడ్ మీకు కనిపిస్తూ ఉంది గుజరాత్ ముంబై పోర్ట్ ఏరియా. సో మనము రష్యా దేశం నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవాలన్నా ఏదైనా వస్తువులను ఎగుమతి చేయాలి అన్నా గతంలో ఈ విధంగా మనం వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా ఆఫ్రికాను దాటుకుంటూ ఈ విధంగా వెళ్ళి రష్యా దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అర్థమైందా? సో లైక్ రష్యాలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్ళేవాళ్ళం. సో ఇండియాలో ఉన్నటువంటి మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి ముంబై పోర్ట్ నుంచి ఈ విధంగా ఈ ఆఫ్రికా కాంటినెంట్ మీదుగా వెళ్ళేవాళ్ళం. టోటల్గా ఆ డిస్టెన్స్ ఎంత అంటే లైక్ 8675 నాటికల్స్ మేర ఆ డిస్టెన్స్ ఉండేది. సో ఇటీవల మనం ఏం చేసాము అంటే ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా వెస్టర్న్ సైడ్ పోకుండా ఈస్టర్న్ సైడ్ వెళ్తూ ఉన్నాం. సో లైక్ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, చెన్నై నుంచి ఎక్కడ పోర్ట్ అండి, లైక్ వ్లాడివస్టోక్ పోర్ట్. సో డిస్టెన్స్ ఎంత చూడండి, 5647 నాటికల్స్ మేర డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో దాదాపు ఇంచుమించుగా మనం చెప్పుకుంటే 3000 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ని మనం తగ్గించుకోవడం జరిగింది. సో అంటే ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ వెళ్తే 40 రోజులు పట్టేటువంటి వ్యవధి ఇక్కడ నుంచి చెన్నై నుంచి రష్యా పోవాలంటే ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ వెళ్తే కేవలం 24 రోజులే పడుతుంది. అంటే 16 రోజుల సమయాన్ని మనం తగ్గించుకోవడం జరిగింది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. అయితే మరి ఏ వస్తువులను మనం ఎక్కువగా ఈ రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము అంటే లైక్ ముడి చమురు కావచ్చు, దాని తర్వాత కోల్ కావచ్చు, దాని తర్వాత సహజ వాయువు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవి మనం రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువులు.